న్యాయవేదికకు స్వాగతం. పార్టీషన్ సూట్ అంటే ఏంటి? ఎవరెవరు వేసుకోవచ్చు పార్టీషన్ సూట్? దీనికి సంబంధించి కోర్టులో ఎన్ని సంవత్సరాల్లోపు వేసుకోవడానికి అవకాశం ఉంది? దీనికి ఏదైనా లిమిటేషన్ ఉందా లేదా? యాక్చువల్‌గా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నామండి, ప్రాపర్టీకి సంబంధించిన కేసులు మళ్ళీ విజృంభిస్తూ వస్తున్నాయి. ఎందుకు విజృంభిస్తున్నాయి? ఒకప్పుడు లా అంటే అవేర్‌నెస్ లేకపోవడం ఒకటి, కొన్ని సాంప్రదాయాలు, పద్ధతులకి ఇంపార్టెన్సీ ఇవ్వడం. ఇప్పుడు డబ్బుకు మాత్రమే ఇంపార్టెన్సీ, ఆస్తులకు మాత్రమే ఇంపార్టెన్సీ, రిలేషన్స్‌కి ఇంపార్టెన్సీ లేదు. దానివల్ల ఈ ఆస్తి తగాదాలనేవి చాలా సివియర్‌గా ఫ్యామిలీ మ్యాటర్స్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్‌కి సంబంధించి కేసులు ఎంత ఫాస్ట్‌గా ఫైలింగ్ అవుతున్నాయో, ఈ ప్రాపర్టీ కేసులకి సంబంధించి కూడా కేసులు అలాగే ఫైల్ అవుతున్నాయి. ఆడపిల్లలకి ఆస్తిలో వాటా వచ్చిన దగ్గర నుంచి ఆటోమేటిక్‌గా ఎన్నో సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు గానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు గానీ, వాళ్ళు ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వకపోయినా, లేకపోతే అవతల వాళ్ళ మేనమామలో వీళ్ళు అన్నయ్యలు బాగా సెటిల్ అవుతున్నారు. ఆ ఆస్తి నేను కూడా వాటాదారుని కదా అని చెప్పి కేసులు ఫైల్ చేస్తున్న సందర్భాలు ఎక్కువగా చూస్తున్నాం. ఒకవేళ మనం ఒక పర్సన్ ఒక ప్రాపర్టీ కొనడానికి ఏం చూస్తాం? ప్రాపర్టీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీయా? యాన్సిస్టర్స్ ప్రాపర్టీయా? సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఎక్కడ డౌట్ పడాల్సిన అవసరం ఉండదండి. ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తి ఎక్కడి నుంచి కొన్నాడో చూసుకుంటాం. ఏ దగ్గర నుంచా, బి దగ్గర నుంచా అని. దానికి సంబంధించి ఆ వ్యక్తి విల్లింగ్‌గా ఉన్నాడా లేదా? విల్లింగ్‌గా ఉంటే మనం సేల్ కన్సిడరేషన్ ఇంత అని ఒక అమౌంట్ మాట్లాడుకొని అగ్రీమెంట్ చేయించుకుంటాం. అయిన టైంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. దీని మీద ఎవరు ఎటువంటి కేసులు వేయడానికి అవకాశం ఉండదు. సో, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ కొనేటప్పుడు మనం కొనేవాళ్ళం సేఫ్ సైడ్‌లోనే ఉన్నట్లు. యాన్సిస్టర్స్ ప్రాపర్టీ కొనేటప్పుడు పరిస్థితి ఏంటి? అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తులు అవి ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అనేది లింక్ డాక్యుమెంట్స్ 30 ఇయర్స్ చూసుకునేవాళ్ళం. ఒకప్పుడు లోన్‌కి అప్లై చేసినా, దేనికి అప్లై చేసినా కూడా కంపల్సరీ లింక్ డాక్యుమెంట్స్ అనేవి 30 ఇయర్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అనేదే చూడడం అనేది జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్‌కమ్స్ ఎక్కువ పెరగటం వల్ల మనకొస్తున్న ఇన్‌కమ్ రేంజ్‌ని బట్టి అలాగే మనం ఇన్‌స్టాల్‌మెంట్స్ కట్టే కెపాసిటీ ఎంతవరకు ఉందనేది చూసి బ్యాంక్ వాళ్ళు కూడా లోన్స్ ఇచ్చేస్తున్నారు. సో, దానివల్ల కంపల్సరీగా అడ్వకేట్‌ని పెట్టుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోవాల్సిన పరిస్థితులు కంపల్సరీ అయినాయి. ఎందుకు? యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్‌లో ఉన్న లిటిగేషన్స్ ఏంటి? ఒకప్పుడు ఎలా ఉండేదంటే మగపిల్లలే ఒకవేళ తండ్రి చనిపోయాడు. తండ్రికి ఆళ్ళ నాన్న దగ్గర నుంచో, ఎక్కడి నుంచో ఒక 10 ఎకరాలు వచ్చింది. ఇద్దరు మగపిల్లలున్నారు, ఇద్దరు ఆడపిల్లలున్నారు. వీళ్ళేం చేస్తారంటే ఇద్దరు మగపిల్లలు వెళ్ళి తండ్రి తదనంతరం పేర్లు చెరొక 5 ఎకరాలని మార్పిచ్చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా మార్పిచ్చుకున్నప్పుడు ఆడపిల్లలు తల్లి సంతకం పెట్టి ఉంటే దానికి లీగాలిటీ ఉన్నట్లు. ఎందుకంటే ఆడపిల్లలు గాని, ఆడపిల్లల తరపు వాళ్ళు గాని భవిష్యత్తులో ఏ కేసు వేయడానికి పనికిరాదు. ఇది 2010, 15 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు. ఆడపిల్లలతో కూడా సంతకాలు పెట్టించుకోవడం. 2000లో కూడా ఉండేది. ఆడపిల్లలతో సంతకాలు పెట్టించుకొని, ఎందుకంటే ఆ టైంకి వాళ్ళేమి ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళు కాదు. పెళ్ళిళ్ళయినాయా, వాళ్ళకి వేరే కుటుంబం ఉందా లేదా, వాళ్ళ వరకు వాళ్ళు చూసుకొని డౌరీగా తీసుకొని వెళ్ళిపోవడం అనేది జరిగేది. అలాగే డెలివరీలు అప్పుడు రావడం, ఎంతో కొంత పెట్టించుకోవడం. ఇలా ప్రాపర్టీలు రాయించుకునేటప్పుడు వాళ్ళకి ఏదో గోల్డ్ ఐటెమ్స్ కొనివ్వడం, లేతే ఏదైనా సిల్వర్ ఐటెమ్స్ వాళ్ళ వాళ్ళ రేంజ్‌లో. అన్నలు, తమ్ముళ్ళు కొనిస్తే వాళ్ళొచ్చి సంతకాలు పెట్టేసి, అంతవరకు వాళ్ళతో సెటిల్‌మెంట్లు అయిపోయేవి. భవిష్యత్తులో తగాదాలు ఉండేవి కాదు. అలా రాయించుకున్న వాళ్ళందరూ సేఫ్ సైడ్‌లో ఉన్నారండి. అలా రాయించుకోని వాళ్ళు, ఆడపిల్లలొచ్చి సంతకం పెట్టాల్సిన అవసరం ఏముంది? మా ఊర్లో ఇంతేనండి, మా కరణం చేసేసారండి, మా ఎంఆర్ఓ చేసేసాడండి, మా ఆర్డీఓ చేసాడండి అంటే, అలాంటి కేసులే ఇప్పుడు నడుస్తున్నాయి. అవి 30 ఇయర్స్ అయిపోయి ఆడపిల్లల పెళ్ళిళ్ళైపోయి 40 ఇయర్స్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, ఆ రోజున మా నాన్న రాయలేదు, మా అన్నలు పంచుకున్నారు, మా తమ్ముళ్ళు పంచుకున్నారు అని చెప్పి కేసులు వేస్తున్నవి 80% నడుస్తున్నాయండి. ఇక రిలేషన్ లేదు, గోంగూర లేదు, ఏమీ లేదు. సో, మేబీ బ్రదర్స్ కూడా ఏమన్నా ఆళ్ళకి షేర్ ఎళ్తది అనుకుంటే సెటిల్‌మెంట్ చేసుకోవడం బెటర్. ఇన్ కేస్ లేదు, అసలు లిమిటేషనే లేని టైంలో వాళ్ళు అప్పులు చేసి, ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి, ఇప్పుడు వాళ్ళు సెటిల్ అయిపోయారు కదా అని చెప్పి అమ్మని చూసుకుంటున్నా కూడా వీళ్ళు కేసులు ఫైల్ చేస్తే కనుక అలాంటి కేసులు సెటిల్ చేసుకోవద్దనే చెప్తాను నేను. ఎందుకంటే కొంతన్నా మోరల్ వాల్యూస్ అనేది ఉండాలి. ఎక్స్‌పెక్టేషన్స్ ఒకప్పుడు అసలు ఎవరికీ లేవు. ఇప్పుడు చట్టం ఒకవేళ ఈ ఆడపిల్లలకు కూడా ఆస్తిలో వాటా అని పలానా ఇయర్ నుంచి అని ఉంటే ఇంకా బావుండేది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి ముందే చెప్తున్నారు. అమ్మ మనకు 10 ఎకరాలు ఉన్నాయి. నీకు 2 ఎకరాలు ఇస్తా, అన్నకి 8 ఎకరాలు ఇస్తా. లేదా నీ పెళ్లి టైంకి ఇంకో 5 ఎకరాలు ఇస్తాను, మిగతాది నువ్వు అడగొద్దెప్పుడు అని రాసి ఇచ్చేయడం, వీళ్ళు కూడా ఒక వీలునామా రాయడం ఎవరికి చెందాలి అనేది క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఒకప్పుడు అవి లేవు కదా! అవే ఇప్పుడు నడుస్తున్నాయి. సో, పార్టిషన్ సూట్ అంటే ఏంటంటే, యాన్సిస్టర్స్ ప్రాపర్టీ గాని, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ గాని పంచుకోవాల్సిన సిట్యుయేషన్ వస్తే, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ ఏం పంచుకుంటామండి? పంచుకోవడానికి ఏముంది? ఉంటుంది. ఎప్పుడు? తండ్రి కొన్నాడు, తండ్రి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, తండ్రి గాని, తల్లి గాని.
ఇన్ కేస్ వాళ్ళు ఎవరికీ రాయకుండా ఏదన్నా అయితే ఆ ఓనర్స్ని, అంటే ఓనర్స్ అంటే ఎవరు, లీగల్ హెయిర్స్. ఒకవేళ తండ్రి చనిపోతే తండ్రి యొక్క తల్లి అంటే భార్య, ఆయనకి తల్లిదండ్రులు వయసులో ఉంటే కనుక వాళ్ళు, భార్య, పిల్లలు సమాన వాటాదారులు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా వీళ్ళందరూ కలిపి ఆ ఉన్న 10 ఎకరాలని, అంటే ఎగ్జాంపుల్ 10 ఏకర్స్ అనుకుంటే, లేదా ఆస్తులు అనుకుంటే, వాటిని పంచుకోవడాన్ని పార్టీషన్ అంటారు. ఈ పార్టీషన్ పంచుకోవడానికి ఉన్న విధానాలు ఏంటి అంటే, ఒకటి ఆ వ్యక్తి వీలునామా రాస్తే వీలునామా ప్రకారం పార్టీషన్ చేసుకుంటారు. పార్టీషన్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎవరి పేర్లు వాళ్ళు మార్చుకుంటారు తర్వాత వాళ్ళకి వచ్చిన షేర్ని. ఒకవేళ వీలునామా కానీ లేకపోతే కోర్టులో ఈ ఓనర్స్ మధ్య డిస్కషన్స్ ప్రాపర్గా సెటిల్మెంట్ అవ్వకపోతే, 10 ఎకరాలు ఎంతమంది అంటే మీకెందుకు ఇవ్వాలి, మేము పెళ్లి ఖర్చులు ఎంత పెట్టాం, మేము అప్పులు తీర్చాం, మేము అమ్మా నాన్న చూసాం, ఇలా ఏవో డిస్కషన్స్ నడుస్తాయి. అలా నడిచినాక కూడా సెటిల్మెంట్ అయితే వీళ్ళే ఒక పార్టీషన్ చేసేసుకొని ఒక ఇద్దరు విట్నెస్లు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అలా అవ్వకపోతే ఈ ఓనర్స్ మధ్య లేదా లీగల్ హెయిర్స్ మధ్య జరిగే గొడవ కోసం వాళ్ళు పార్టీషన్ సూట్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కళ్ళు ఫైల్ చేసుకుంటారా, అందరూ కలిపి ఫైల్ చేసుకుంటారా అనేది సిచ్యుయేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ ఒక్కళ్ళు ఫైల్ చేసినా మిగతా వాళ్ళందరికీ కూడా అది పార్టీషన్ జరిగింది. పొజిషన్లో అప్పటిదాకా ఉన్నవాళ్ళు పొజిషన్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ పార్టీషన్ సూట్ ఫైల్ చేసేటప్పుడు కంపల్సరీగా లీగల్ నోటీస్ పంపించాలా, అవసరం లేదా? ఖచ్చితంగా లీగల్ నోటీస్ పంపించాలండి. లీగల్ నోటీస్ పంపించిన వాటికి మాత్రమే పార్టీషన్ సూట్ ఎంటర్టైన్ చేయడం జరుగుతుంది. లీగల్ నోటీస్ కంపల్సరీగా పంపించాల్సిందే. ఎందుకంటే లీగల్ నోటీస్ పంపించిన తరువాత కూడా మ్యాటర్స్ అవతల వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అరే ఇంత షేర్ ఆల్రెడీ వెళ్ళడానికి ఉంది, వాళ్ళు కూడా ఎక్కడైనా లీగల్ ఒపీనియన్ అడిగి ఓకే వీళ్ళకి ఇంత ఇవ్వాలి, ఇంత ఇస్తే బెటరు అని మీడియేషన్ ద్వారా సెటిల్మెంట్ చేసుకొని ప్రొసీడింగ్స్ నడవడానికి ఉంటుంది. లీగల్ నోటీస్ పంపించిన తర్వాత కూడా మ్యాటర్ సెటిల్మెంట్ అవ్వకపోతే కనుక పార్టీషన్ యాక్ట్ 1893 ప్రకారం కేసు ఫైల్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఒకవేళ కొన్ని ప్రాపర్టీలు పంచుకోవడమే కుదరదు, అవి అసలు భాగాలు చేయడం అవ్వదు, సెట్ అవ్వదు. ఒక 3 భాగాలు చేయాలి, ఒక ఫ్లోర్ ఒకరికి రాశారు, ల్యాండ్ ఎవరికి రాయలే. సో నాకు ల్యాండ్ కావాలని ఒకళ్ళు, నాకు ఫ్లోర్ కావాలి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగిందని ఒకళ్ళు. ఇలా జరుగుతున్నప్పుడు డిస్కషన్స్ ఖచ్చితంగా దీనికి సంబంధించి కోర్టులో పార్టీషన్ సూటే నడుస్తుంది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు మధ్య, వీళ్ళ నలుగురు మధ్య సెటిల్మెంట్ ప్రాపర్గా పంపకం జరగలేదు అని. ఇందులో పార్టీషన్ యాక్ట్ సెక్షన్ 2 ప్రకారం ఏంటంటే, ఒకవేళ పార్టీషన్ చేయడం కుదరకపోతే కోర్టు ఏం చేస్తుందంటే ఆ ప్రాపర్టీని అమ్మించేసి అడ్వకేట్ కమిషనర్నో లేకపోతే ఒక కమిషనర్ని అపాయింట్ చేసి దానికి సంబంధించి ప్రాపర్టీ అమ్మించి ఆ వచ్చిన అమౌంట్ని వీళ్ళకి ఈక్వల్గా డివైడ్ చేయడం, వాళ్ళ రేషియోని ప్రకారం డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 9 ప్రకారం ఏంటంటే, ఒకవేళ ఒక 4 ప్రాపర్టీస్ ఉన్నాయి, అందులో 3 పంపకానికి సరిపడా ఉన్నాయి, అంటే పంచడం ఈక్వల్గా సెట్ అవుతుంది, 4వ ప్రాపర్టీ సెట్ అవ్వట్లేదు, ఆ పార్ట్ వరకు అమ్మి వీళ్ళకి పంపకాలు చేస్తారు. సో పార్టీషన్ యాక్ట్ ప్రకారం ఇలా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ప్రొసీడింగ్స్లో అసలు మనం పార్టీషన్ సూట్ ఏ చట్టాల ప్రకారం వేస్తామంటే, ఒకటి పార్టీషన్ యాక్ట్ 1893 ప్రకారం వేస్తాం, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం వేస్తాం, అలాగే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ యాక్ట్ ప్రకారం వేయొచ్చు, హిందూ పార్టీషన్ యాక్ట్ ఆఫ్ ప్రాపర్టీ 1892 ప్రకారం వేయొచ్చు, జాయింట్ ఫ్యామిలీ యాక్ట్ ప్రకారం వేయొచ్చు. సో ఈ రకంగా అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటే, అంటే లింక్ డాక్యుమెంట్లు అన్నీ ప్రాపర్గా ఉండి జిరాక్స్ సెట్లన్న అవైలబిలిటీ ఉంటే, అవైలబిలిటీ లేకపోతే ఆర్డీఓ ఆఫీస్లోనే, ఎంఆర్ఓ ఆఫీస్లోనే అప్లై చేసుకొని తెచ్చుకొని ఐఈసీ వీటితోటి ఇది పలానా వాళ్ళ ప్రాపర్టీ అంటే వాళ్ళకి మేము లీగల్ హెయిర్స్మి, మేము ఫ్యామిలీ మెంబర్స్మి అని ఎవిడెన్స్ తోటి ఒక నోటీస్ పంపించి పార్టీషన్ సూట్ వేసుకోవడానికి ఉంది. ఎప్పటిలోపు పార్టీషన్ సూట్ వేసుకోవచ్చండి, ఎప్పటిలోపు షేర్ అడగొచ్చండి అంటే, యాక్చువల్గా మనకు ఒక లిమిటేషన్ యాక్ట్ ఉంది. చాలామందికి డౌట్, అసలు లిమిటేషన్ యాక్ట్ ఈ సివిల్ కేసుకి అందులోని పార్టీషన్ సూట్కి ఇంప్లిమెంట్ అవ్వదండి అని. లిమిటేషన్ యాక్ట్ 1963 ఆర్టికల్ 65 ఏం చెప్తుంది అంటే, బిలో 12 years లోపు మాత్రమే పార్టీషన్ సూట్ ఫైల్ చేసుకోవాలి. దేనికన్నా ఒక లిమిటేషన్ ఉండాలి కదా. ఇక ఎవరు పడితే వాళ్ళు వచ్చి ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళు డ్యామేజ్ అయిపోతారు. వీళ్ళు ఏదో నిద్రపోయి 30 ఏళ్ళ తర్వాత లేచి మేము ఇప్పుడు వచ్చి సూట్ వేస్తామండి అంటే, కొనుక్కున్న వాళ్ళు ఆల్రెడీ దాని మీద ఏవో కన్స్ట్రక్షన్స్ ఇవి అవి నడిచి ఉంటాయి. ఎప్పుడైనా కానీ ఇమీడియట్ రియాక్షన్స్ ఉండడం బెటర్. ఇమీడియట్ రియాక్షన్ లేకపోతే దానికి ఒక లిమిటేషన్ యాక్ట్ ఉంది. మరి 12 years తర్వాత వేయడానికి అసలు పనికి రాదా అండి అంటే, 12 years తర్వాత కూడా వేస్తారు, రీజన్స్ చెప్తూ. ఏ రీజన్ ప్రకారం మాకు డిలే అయ్యింది, అది ప్రాపర్గా ఉంటే కోర్టు కన్సిడర్ చేస్తారు, ప్రాపర్గా లేకపోతే అది అలౌ అయ్యే వరకు కేసు నడుస్తూ ఉంటుంది. ఒకవేళ లోయర్ కోర్టులో డిస్మిస్ అయింది అనుకోండి, ఆ డిస్మిస్ అయిన లిమిటేషన్ పిటిషన్ పట్టుకొని మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు. సో కేసు గెలవడమా గెలవకపోవడమా అనేది మెయిన్ కేసు.
లిమిటేషన్లు ఎంటర్టైన్ చేయాలా వద్దా అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ డిలే తోటి ప్రొసీడింగ్స్ కూడా పిటిషన్ వేస్తారు, నడుస్తూ ఉంటాయి. అరే 12 ఇయర్స్ అయిపోయింది, వేయడానికే పనికిరాదు కదండి అనడానికి కుదరదు. ఎందుకంటే వాళ్ళు లిమిటేషన్ని దేన్ని తీసుకున్నారు అనేది మీరు మీ అడ్వకేట్ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు క్లారిటీ ఇస్తారు వాళ్ళు. తండ్రి చనిపోయిన దగ్గర నుంచి లిమిటేషన్ తీసుకున్నారా, ప్రాపర్టీ మారిన దగ్గర నుంచి తీసుకుంటున్నారా, లేదా అమ్మ ఆల్రెడీ బతికే ఉంది, ఆవిడ ఉండగా పంపకాలు జరగవనే ఒక సెంటిమెంట్ ఉంటుంది, మా అమ్మగారు బతికే ఉన్నారండి అందుకనే మేము తీసుకోలేదు అని ప్రాపర్ రీజన్ చూపించాలి వాళ్ళు డిలేకి. రూల్ ప్రకారం 12 ఇయర్స్, ఇన్ కేసు రూల్ దాటిపోయినా వేస్తారు లిమిటేషన్ని, ఎక్స్క్యూజ్ చేయండి అని డిలే పిటిషన్ తోటి. అవి రెండు తేలినాక మెయిన్ కేసు నడుస్తుంది. మరి మెయిన్ కేసులో ప్రొసీడింగ్స్ ఏంటి, ఎంత ఆస్తి ఇస్తారు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళకి అంటే, ఆల్రెడీ అమ్మని ఎవరైతే పోషిస్తున్నారో ఆవిడకు ఒక షేర్ ఉంటుందండి, ఆవిడ షేర్ ఎవరికి రాస్తుంది అనేది కూడా వీలునామా రాయించుకొని పెట్టుకోవడం బెటరు. ఇక కొడుకుల పేరు మీద మారిపోయినప్పటికీ కొంతమంది కొనేసుకొని కూడా ఉంటారు. సో ఇవన్నీ కూడా ఆ రోజు సిచ్యుయేషన్ బట్టి కొన్ని కోర్టులు ఏం చేస్తున్నాయంటే, ఇప్పుడు ₹1,00,00,000 అయిపోయింది, ₹1,00,00,000 అయిపోయింది కాబట్టి ఒక ఎకరం ఆ రోజు 10 లక్షలేనండి అని 10 లక్షలు అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయిన ఆడపిల్లలు ఉంటారు. వీళ్ళ 10 లక్షల అప్పులు తీర్చుకొని ఆ ప్రాపర్టీ అలాగే ఉంచుకుంటే అది ఇప్పుడు ఎకరం ₹1,00,00,000 అవ్వగానే వీళ్ళొచ్చి ఆ రోజు నాకు 10 లక్షలే ఇచ్చారండి అని కేసులు ఫైల్ చేస్తున్నవి కొంచెం కొంత ఒక 20% నడుస్తుంది. ఇటువంటి కేసుల్లో కోర్టు ఏం చేస్తుందంటే, ఒకటి లిమిటేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు, అసలు వాళ్ళకి ప్రాపర్టీలో షేర్ వెళ్తుందా లేదా అనేది క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇన్ కేసు వెళ్ళే సిచ్యుయేషన్ ఉంటే ఆ రోజు మేము ఇంత ఇచ్చామో తను తీసుకొని వెళ్ళిపోయింది, తను కూడా ప్రాపర్టీయే ఉంచుకుంటే ఉండేదేమో, తను ఆల్రెడీ క్యాష్ రూపంలో తీసుకొని వెళ్ళిపోయింది కాబట్టి మేమెందుకు లాస్ అవ్వాలి అనేది ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. సో ఇవి సంవత్సరాల తరబడి నడుస్తాయండి. ఇవ్వాలి అనుకుంటే రూపాయి ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోండి, లేదా అలాంటి వాళ్ళకి ఇవ్వడం కంటే ఫైట్ చేయడం బెటరు అనుకుంటే ఫైటింగే చేయండి. ఈ సందర్భం వచ్చినప్పుడు కోర్టు ఏం చేస్తారంటే, ఆ రోజు దాని వాల్యూ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి ఇస్తున్న కోర్టులు కూడా ఉన్నాయి. అంటే ఆ రోజు దాని కెపాసిటీ 10 లక్షలే, 10 లక్షలు తను తీసుకొని వెళ్ళిపోయింది. సో ఈ రిమైనింగ్ అది ఉంచి వాళ్ళ అప్పులు తీర్చి ఇవన్నీ చేశారు కాబట్టి పేరెంట్ని చూస్తున్నందుకు వాళ్ళకి పెళ్లి ఖర్చుల నిమిత్తం వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినాయి అన్ని డిడక్షన్స్ అన్నీ పోను, ఎంత ఇవ్వాలి అనేది ఆ రోజు క్యాలిక్యులేషన్ ప్రకారం ఇవ్వాలా, లేకపోతే అసలు ఇవ్వకూడదా, లేకపోతే ఇప్పుడు క్యాలిక్యులేషన్ ప్రకారం ఎంత పర్సెంటేజ్ ఇవ్వడానికి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా కోర్టు కన్సిడర్ చేసి ఒక 10 ఏళ్లకు 15 ఏళ్లకు ఒక క్లారిటీ వస్తుంది. అది హైకోర్టు మళ్ళీ సుప్రీంకోర్టు ఎంత ఉన్నాయి. అంతకాలం ఫాల్స్ కేసులలో ఫైట్ చేయరండి. కాబట్టి నిజాయితీగా హానెస్టీ ఉన్న వాళ్ళైతే కేసు ఫైట్ చేయడానికే చూడండి. లేదు మా సిస్టర్సే ఎంతో కొంత ఇచ్చేద్దాం అనుకుంటే, కరెక్ట్ అనుకునే వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి సెటిల్ చేసుకోవడానికి చూడండి. సో ఈ రకంగా పార్టీషన్ సూట్ ఫైల్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి లీగల్ నోటీస్ పంపించాలి, కోఓనర్స్ అయి ఉండాలి, డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉంటే వాళ్ళ షేర్ కోసం నోటీస్ పంపించిన తర్వాత 12 ఇయర్స్ లోపు కేసు వేసుకుంటే బెటర్ ఆప్షన్. ఎందుకంటే కోర్టు కాస్త ఈ పిటిషన్స్కే ఎక్కువ రోజులు టైం పడుతుంది డిలే పిటిషన్స్ యాక్సెప్ట్ చేయించుకోవడానికి. అవి లేకుండా ప్రొసీడింగ్స్ ప్రాపర్గా వెళ్తే, అలాగే అవతల వ్యక్తులు కూడా కొంత భయపడి మీకు ఏదైనా సెటిల్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది.